ఇక పెళ్లైన 3 రోజులకే బార్డర్ కు తిరిగి రావాలని ఓ జవాన్ కు పిలుపు వచ్చింది. మహారాష్ట్రకు చెందిన జవాన్ మనోజ్ పాటిల్ కు ఈ నెల 5న వివాహం జరిగింది. అయితే వివాహ సెలవుల మీద ఉన్న జవాన్ మనోజ్ పాటిల్ కు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా బార్డర్ కు తిరిగి రావాలని పిలుపు వచ్చింది. మనోజ్ భార్య యామిని కన్నీటితో తన భర్తను బార్డర్ కి పంపించింది. ఇక పెళ్లైన 3 రోజులకే బార్డర్ కు తిరిగి రావాలని ఓ జవాన్ కు పిలుపు వచ్చింది. మహారాష్ట్రకు చెందిన జవాన్ మనోజ్ పాటిల్ కు ఈ నెల 5న వివాహం జరిగింది. అయితే వివాహ సెలవుల మీద ఉన్న జవాన్ మనోజ్ పాటిల్ కు భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా బార్డర్ కు తిరిగి రావాలని పిలుపు వచ్చింది. మనోజ్ భార్య యామిని కన్నీటితో తన భర్తను బార్డర్ కి పంపించింది. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, పెళ్లైన వెంటనే అతను వివాహ సెలవుల మీద ఉన్నప్పటికీ కూడా పెళ్లైన వెంటనే అతనికి పిలుపు రావడంతో అతను వెళ్ళాడు. మరి ఆ కుటుంబ సభ్యులు కూడా కాస్త బాధగానే పంపించుంటారు. మరి ఆయన వివరాలు ఏంటి? వెళ్ళారా బార్డర్ కి? అంటే దుర్గా, ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా దేశానికి మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇస్తాడు. దేశం కోసం ఎంతకైనా సరే ఆయన త్యాగం చేసేందుకు కూడా వెనుకాడు అనేటువంటి విషయాన్ని అయితే మరోసారి ఈ ఉదంతం అయితే గుర్తు చేసిందని చెప్పుకోవాలి. మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ మనోజ్ పాటిల్ ఉన్నాడో, మనోజ్ పాటిల్ ఈ మిలిటరీలో అతను ఆర్మీ సోల్జర్గా పనిచేస్తూ ఉన్నాడు. గత నెలల క్రితమే అతనైతే మాత్రం తన వివాహం జరుగుతుంది కాబట్టి సెలవులు కావాలని కోరిన మీదట ఆర్మీ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అయితే మాత్రం ఆయనకైతే సెలవులు మంజూరు చేశారు. ఈ సెలవులు మంజూరు చేసిన తర్వాత ఈ నెల 5వ తేదీన ఆయన వివాహం అయింది. యామిని అనేటువంటి ఈ వాళ్ళ స్వగ్రామానికి చెందినటువంటి యువతతో వివాహం అయింది. ఆ తర్వాత ఎప్పుడైతే వివాహం అయిన తర్వాత అంటే జస్ట్ ఒక 3 రోజులు గడిచిన వెంటనే కూడా బోర్డర్ అంటే పాకిస్తాను, అదేవిధంగా కూడా ఇండియా బోర్డర్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కుమ్ముకోవటం, అదేవిధంగా కూడా హై టెన్షన్స్ నెలకొనటం, అలాగే పాకిస్తాన్కి సంబంధించి ఇక భారత్ మీద యుద్ధానికి వస్తున్నటువంటి తరుణం. అటువంటి సందర్భంలో మాత్రం ఎవరెవరైతే సెలవుల్లో వెళ్ళినటువంటి వాళ్ళు కానీ ఇంకా వేరే విధంగా కూడా వెళ్ళినటువంటి ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి మనోజ్ పాటిల్కి కూడా తిరిగి బోర్డర్కి వచ్చేసి తనకి సంబంధించినటువంటి ఈ ఆర్మీ క్యాంపులకి ఆయన జాయిన్ కావాలని చెప్పినటువంటి నేపథ్యంలో అతనైతే మాత్రం పెళ్ళైన 3 రోజులకే వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బంధువులు కానివ్వండి, కొత్తగా మ్యారేజ్ అయినటువంటి నేపథ్యంలో వివాహం అయినటువంటి నేపథ్యంలో భార్య కానీ చాలా బాధనైతే అనుభవించారు. అయితే మాత్రం ఆ భార్య అయితే మాత్రం తన భర్తని అక్కడికి తన సింధూరాన్ని అక్కడ పంపుతున్నానని ఒక సెంటిమెంటల్గా కూడా ఫీల్ అయినటువంటి నేపథ్యం. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కన్నీటి పరిమితమైన అయినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్న పరిస్థితులు కనుక, సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా 3 రోజులు కూడా గడవకముందే, మ్యారేజ్ అయ్యి 3 రోజులు కూడా గడవకముందే బోర్డర్కి రావాలి, యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో అక్కడికి యుద్ధం బ్యాటిల్లో పాల్గొనాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడైతే మాత్రం ఒక రకంగా చెప్పాలంటే వీరతల కింద ఊరి అందరూ కలిసి ఆయన్ని పంపించడం, అదేవిధంగా కూడా ఎన్నో కోటి ఆశలతో వివాహమైనటువంటి సందర్భంలో కేవలం 3 రోజులు కాకుండానే భర్త తన వీడిపై వెళుతున్నటువంటి సందర్భంలో బాడీపడిన ఆవేదన, అదేవిధంగా కూడా అక్కడ అతని కుటుంబ సభ్యులు పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో ఇది మొత్తాన్ని కూడా దిగమింగుకొని ఇక్కడ ఆర్మీ సోల్జర్ అయితే మాత్రం తాను తిరిగి విధుల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి చూసినట్టే మాత్రం దేశం మొత్తం కూడా హట్స్ ఆఫ్ చెబుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే మనం కనుక ఇక్కడ పాకిస్తాన్ కంపేర్ చేసినట్టయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ అయినటువంటి మునీర్ మీడియా ముందే తాను చెప్పడం జరిగింది, భారత్తో యుద్ధం కనుక వస్తే మీరు ఏం చేస్తారు అన్నటువంటి నేపథ్యంలో అతనైతే మాత్రం తాను బ్రిటన్కి వెళ్ళిపోతానని చెప్పాడు. అంటే వాళ్ళకి యుద్ధం పట్ల ఉన్నటువంటి
ఎలాంటి ఉద్దేశం ఉంది, మన ఇండియాలో ఉన్నటువంటి ఒక సాటి సోల్జర్కి ఉన్నటువంటి ధైర్యం కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కూడా లేదనేటువంటి విషయం అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కొంత మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎవరైతే ఆర్మీ చీఫ్ మునీర్ ఉన్నారో అతనికి సంబంధించినటువంటి కుటుంబం మొత్తం కూడా ఇప్పటికే బ్రిటన్ వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తుంది. అలా వాళ్ళైతే మాత్రం ఒక పిరికిబందల్లాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ సోల్జర్స్ అయితే మాత్రం తమ ప్రాణాలను కూడా త్యాగం చేసేందుకు భారతదేశానికి దేశానికి సంబంధించి దేశ రక్షణలో పాల్గొనేందుకు మాత్రం వాళ్ళైతే మాత్రం కథం తొక్కుతూ ముందుకు వెళుతున్న పరిస్థితులను కనుక చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి భారతీయుడు కూడా గర్విస్తున్నాడని చెప్పుకోవచ్చు. దుర్గా. రైట్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ రవికృష్ణ. बॉर्डरवर चालले. आज आमच्या सत्यनारायणची पूजा होती, तरी मी त्यांना सोबत करते. जावं असं. देशाचं संरक्षण महत्त्वाचं वाटतंय तुम्हाला? हो, देशासाठी जावं असं. काय सांगणार आहे? काहीच नाही. मला खूप अभिमान आहे. माझे मिस्टर बॉर्डरवर चालले. आज आमच्या सत्यनारायणची पूजा होती, तरी मी त्यांना सोबत करते. जावं